తెలియచేస్తూ ఉన్నాను, శుభాలు తెలియచేస్తున్నాను. నా తండ్రి అయిన దేవుడు మిమ్మలను సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాము. ఈ పూట మన వాక్య ధ్యానము నిమిత్తముగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకొని ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలు నాన్న. చదువుకున్న లేఖన భాగము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న భాగంలో ఏమని రాయబడి ఉందంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, అనగా నీ మార్గము, నీ ఉద్దేశాలు, నీ భారాన్ని ప్రభువుకి అప్పగించు, అనగా దేవుడికి అప్పగించుము. అప్పుడు నీవు ఆయన నమ్ముకునుము, అప్పుడు నీకు ఆయన కార్యాన్ని ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు కార్యాన్ని నెరవేరుస్తాడు అని అంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం అంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము అని. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, అండి ఆయన నమ్ముకొనదగిన దేవుడు కనుక, నీ మార్గాన్ని దేవునికి అప్పగిస్తే, నీవు ఆయన నమ్ముకుంటే, ఆయన నీ యొక్క కార్యమును దేవుడు ఏం చేస్తాడట, నెరవేరుస్తాడు అని. ఇది ఒక దినాన్ని మనం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంత కాలం, ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం, నీ నమ్మకము ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద మాత్రమే ఉండాలి. దావీదు భక్తుడు అన్నాడు కదా, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. కాబట్టి మరొక చోట కూడా అన్నాడు, ఏ మనుషుడు కూడా నమ్ముకొనదగిన వాడు కాదు, అసలు నమ్మదగిన వారే కాదంట మనుషులు. అలాంటి మాటను ప్రస్తావించాడు. దానికి ఉదాహరణకి మీకు నేను చెప్తాను. నమ్మి ప్రేమించాడు సంసోను దెలీలాని. మరి నమ్మకం ఏమైపోయింది? అయిపోయింది. అంటే తను కూడా నమ్మదగినది కాదు. మన జీవితంలో కూడా అంతే. మన బలము, మన స్థైర్యము, మనకున్నది ఎదుట వారికి మనం ఎంతో సహాయం చేయడానికి ఇష్టపడతాం. కానీ ఒక రోజున చేసినటువంటి ఆ సహాయాన్ని వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తారంటే, పుట్టిన బిడ్డ కాలి తన్నాడు అన్నట్టుగా మనలో కూడా ఏం చేస్తుంటారంటే, చేసిన సహాయాన్ని, చేసిన పనిని మర్చిపోయి మనం నమ్ముకుంటాం. కొన్నిసార్లు చూడండి, నీవేరా నా స్నేహితుడివి, నీకంటే నాకు ఇంకెవరు లేరు అని చెప్పుకుంటాం. కానీ ఆ సమయంలో నమ్మిన స్నేహితులే మనల్ని ఏం చేస్తారంటే ప్రియులరా, దూరంగా పెడతారు. నీకు బాగున్నంత చేపు అందరు నిన్ను వెంబడిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక నీకు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందని అర్థమైందనుకో, నీ దరికి ఎవరు కూడా రారండి. అయితే నీకు ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే, గడిచిన రాత్రి నేను చెప్పగలిగాను అక్కడ ప్రియులరా, ఎవరు దేవుణ్ణి వెతుకుతారు వాళ్ళు సంతోషంగా ఉంటారట. వాళ్ళ శ్రమల పాలైపోతే దీనుడై ఉన్నప్పుడు దేవుడు విడిపించడానికి త్వరగా వస్తాడట. కారణం ఏంటంటే, తను ఏర్పరుచుకుని వారు దేవారాత్రులు మొర్రపెట్టగా దేవుడు వారికి న్యాయము తీర్చడా, ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడని. ఈరోజు మన సందేశం ఏంటంటే ప్రియులరా, మనం అనుకున్నది జరగాలంటే, చెప్పండి, మనం అనుకున్నది జరగాలంటే ఏమి నమ్మాలి అని అంటే, లోకాన్ని కాదు నమ్మేది, లోకములో జీవించేటువంటి ఆచారాలు కాదు నమ్మేది. నువ్వు నమ్మేది ఎవరు నమ్మాలంటే సృష్టికర్త అయిన దేవుని నువ్వు నమ్మాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగించు. దేవుని సన్నిధికి వస్తున్న మీరు ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక ఆలోచన మీకు ఉంటుంది. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను దేవుని కోసం పాడుతాను, అది ఒక ఉద్దేశం. రెండవది, దేవుని పని కొరకు నిలబడుతున్నాను, అదొక ఉద్దేశం.
మరొక ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రణాళిక ఏంటంటే, నా దేవుని దగ్గరికి నేను విశ్వాసంతో వెళుతున్నాను, తప్పకుండా నా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన తప్ప ఇంకా కార్యాలు చేసేవాళ్ళు ఎవరున్నారు? భూమికి నలుమూలలా 4 దిక్కులున్నా నాకు దిక్కు ఆయనే కదా అని తలంచుకొని మీరు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈ ప్రభు దగ్గరికి వస్తున్న మీరు మీ జీవితంలో అవరోధాలు ఎదురవుతున్నప్పుడు, మీ జీవితంలో పలు కష్టాలు ఎదురవుతున్నప్పుడు, మీ జీవితంలో పలు భయంకరమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు, వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల పొందాలి అంటే, వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల కావాలి అంటే, మీరు చేయవలసినది భాగం ఏంటంటే, నీ మార్గాన్ని దేవుడికి అప్పగించండి. నీవు ఆయన నమ్ముకొనండి. ఆయన మీ కార్యాలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అధికారులు మాట ఇస్తారు, కానీ ఎంత మట్టుకంటే కొంత మాత్రమే నెరవేర్చగలుగుతారు. కానీ ప్రభు అటువంటి వాడు కాదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు ప్రియులారా. ఆయన సంపూర్ణంగా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన అబ్రహామా, నేను నీకు తోడుగా ఉంటాను. ఇస్సాకా, నేను నీకు తోడుగా ఉంటాను. యాకోబా, నీకు తోడుగా ఉంటాను. నీకు పుట్టబోవాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎంత నమ్మదగిందో తెలుసండి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయంటే కారణం ఏంటంటే, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఏ ఇరుకు వచ్చినా కేవలము ఒక్కళ్ళ మీద ఆధారపడ్డారండి, దేవుని మీద ఆధారపడ్డారు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఒక మాట మీరు చదువుతారు బైబిల్ గ్రంథంలో నుంచి 115వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. అందరు బైబిల్ తెరవాలి. 115వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. 10వ వచనాన్ని చదవండి. 9వ వచనం కాడి నుంచి, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, కేడము. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులారా మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీకు సహాయము, కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీకు సహాయము, కేడము. అలాగే దేవుని యందు భయభక్తులు గల వారులారా మీరు ఆయననే నమ్ముకోండి, ఆయనే మీకు సహాయము, ఆయన మీకు కేడము. ఆయన యందు మీరు నమ్మిక ఉంచితే కనుక ఆయన ఎప్పుడూ కూడా నిన్ను మరిచిపోడంట. ఆ మాట చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో, యెహోవా మమ్మును మరిచిపోలేదు, యెహోవా మమ్మును ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన యెహోవా దేవుడు ఆశీర్వదించెను అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రతి మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. నువ్వు ఒక పని తలస్తూ ఉన్నప్పుడు, ఒక ఉద్దేశపూర్వకంగా నువ్వు పని జరిగిస్తున్నప్పుడు, అది దేవుని మీద నువ్వు భారం కలిగి ఉంటే, ఒకవేళ మన శక్తిని బట్టి అవ్వకపోవచ్చు, మన ధనాన్ని బట్టి అవ్వకపోవచ్చు, కానీ మన ధన బలగము కంటే, జన బలగము కంటే, మిత్ర బలగము కంటే యేసయ్య తన శక్తితో కార్యాన్ని జరిగిస్తాడు. జకరియా గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతోనే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి అని అన్నాడు. ఆయన ఆత్మచేత కార్యాలను జరిగిస్తాడు ప్రియులరా. ఎందుకనంటే ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను ఆయన నీటి ఓటలుగా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నువ్వు అనుకున్నది నువ్వు జరగాలి అంటే కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ మార్గము నాకు అప్పగించుము, నీవు నన్నే నమ్ముకో, నేను నీ కార్యాన్ని నేను ఏం చేస్తాను, నెరవేరుస్తాను. ఎందుకంటే నేను వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగినటువంటి దేవుడను, ఈ సృష్టికి దేవుడను, ఆకాశానికి దేవుడను, భూమికి దేవుడను, ఉదయాన్ని వెళుతున్న చంద్రుడికి, రాత్రి వెళుతున్న చంద్ర నక్షత్రాలకు అన్నిటికీ నేనే దేవుడను. యోబు గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. యోబుతో అంటాడు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు పుట్టావా? అసలు ఈ భూమికి పునాదులు వేసింది ఎవరో నీకు తెలుసా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చేమో, కానీ దేవుడి ప్రశ్నకు మనం సమాధానం చెప్పలేం. అందుకే మీరు చూడండి, శారమ్మ గారు నవ్వుకున్నారని అబ్రహాముతో అంటున్నాడు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఆమేన్. చూసారండి, ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వగలరు, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను.
ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పగలవు, కానీ దేవుడి దగ్గర మనం క్వశ్చన్ వేయలేము. ఆయన క్వశ్చన్ వేస్తే తిరిగి మనం సమాధానము చెప్పలేమన్నమాట. ఎందుకనంటే ఆయనకు క్వశ్చన్ వేయడానికి మనం సరిపోతామండి? పుష్పరాజ్యం గారు, మనం ఆయన క్వశ్చన్ వేయడానికి సరిపోతామా? సరిపోము. అందుకనే క్వశ్చన్ వేయడానికి సరిపోలేం. అసలు ఆయన రుణాన్నే మనం తీర్చలేం. దావీదు నాయన గారు అంటారు కదా, ఏమిచ్చి నేను నీకు రుణం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమున నేను స్తుతులు చెల్లిస్తాను, ప్రజలందరి ఎదుటి నా మొక్కుబడులను నేను చెల్లిస్తానంటాడు. మరొక కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోకు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ప్రియులరా, మనము దేవునికి మార్గాన్ని అప్పగించాలి. ఒక మాట ఇవి మనం చదువుకున్నాం 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట. దీంట్లోనే 3 మాటలు ఉన్నాయి. చెప్పండి, దీంట్లో ఎన్ని మాటలు ఉన్నాయి? 3 మాటలు. ఒకటి, నీ మార్గాన్ని దేవునికి అప్పగించాలి. రెండవది, నువ్వు ఆయన్ని నమ్ముకోవాలి. అప్పుడు నీ కార్యము సఫలపరచబడుతుంది, లేకపోతే నీ కార్యము నెరవేర్చబడతా ఉంది. చదువుకుందాం. మొట్టమొదటి మాట రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువునన్నా. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు. హల్లెలూయా. ఈ మాట మీరు గమనించండి. ఆశ రాజు, యూదావారికి రాజు, యెరూషలేముకి రాజు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా విస్తారమైనటువంటి ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా అండ్ బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ ఏలుబడి దినాల్లోనంట, వినాలి మీరు, ఆశ ఏలుబడి దినాల్లో కొన్ని సంవత్సరాలు తన పరిపాలనలోనంటండి అసలు ఏ విధమైన కరువు కానీ ఏ విధమైన సమస్య కూడా రాలేదట. ఎందుకనంటే ఈ ఆశ యొక్క దినాల్లోనట అతడు దేవుణ్ణి ఆశ్రయించాడట. చెప్పండి ఈ మాట నాతోటి. ఎవరిని ఆశ్రయించాడండి? దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారాట ఆ రాజ్యానికి ఏం కలిగిందని చెప్పండి అమ్మా? నెమ్మది కలిగిందంట. చదవండి ఆ మాట ఒకసారి. 14వ అధ్యాయంలో 6వ వచనం. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణాలని కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశా ఏలుబడి దినాల్లోనట యుద్ధాలు లేవంట. ఆశా ఏలుబడి దినాల్లో కష్టాలు లేవంట. ఆశా ఏలుబడి దినాలలో కరువు లేదట. ఎందుకనంటే నెమ్మదిగా ఉందంట. కారణము ఏమిటేనంటే 4వ వచనాన్ని మనం చదవాలి. వారు పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోదావానికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధావరి పట్టణములన్నిటిని తీసివేసి అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. కారణం ఏమిటంటే దేవుడే వారికి విశ్రాంతినిచ్చాడు. వారు ఎవరి మీద ఆనుకున్నారు, ఎవరిని నమ్ముకున్నారు అని అంటే దేవుడి మీద మాత్రమే ఆనుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, ఆ రాజు అయినటువంటి ఆశ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ విస్తారమైన సైన్యము చేతుల్లో మేము ఓడిపోకుండా ఉండాలంటే మా బలము చాలదు, కానీ నీ బలము మాకు కావాలయ్యా. అసలు యుద్ధం చేసేది దేవుడు. మనం ఆధారపడితే ఆయన మీద మన పక్షంగా దేవుడు ఉంటాడు. మనము ఇతరుల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మనమే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నీ పక్షముగా దేవుడుండి నీ పక్షముగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కార్యాలు చేస్తాడు ఆయన. ఆమెను చెప్తారు నమ్మిన వారు. హల్లెలూయా. మనం అనుకుంటే మన పక్షాన్ని ఎవరున్నారు?
నా పక్షాన్ని ఎవరుంటారు? నా పక్షాన కన్నవారు ఉంటారా, లేకపోతే కనినవారు ఉంటారా, మనవళ్ళు ఉంటారా, ముత్తాతలు ఉంటారా? వీళ్ళందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో, కానీ నీ పక్షముగా మాత్రం నిలిచేది దేవుడు. హల్లెలూయా చెప్పండి. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది కదా? చెప్పండి. మన మార్గం ఎవరికి అప్పగించాలట? దేవునికి అప్పగించాలి. మనం ఎవరిని నమ్ముకోవాలట? దేవుడినే నమ్ముకోవాలి. అప్పుడు నీ కార్యాన్ని ఆయన ఏం చేస్తాడట? నెరవేరుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆశ ఏమంటున్నాడంటే, మేము నిన్నే నమ్ముకున్నాం, మేము నిన్నే నమ్ముకున్నామయ్యా. డాక్టర్ సతీష్ కుమార్ గారు రాశారు ఒక పాటను, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఎంత అద్భుతం కదండి పాట. నేను నిన్నే నమ్ముకున్నాను. దావీదు అంటాడు, నీవే నా దేవుడవు, నేను నిన్నే నమ్ముకున్నాను, నీవే నా ఆధారము. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను మోహరించను, భయపడను, ఎందుకంటే నాకు ఆధారము నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజునండి దావీదు గారికి ఒక విస్తారమైనటువంటి ఊహించలేని శ్రమ వచ్చిందట. ఎవరి ద్వారా వచ్చిందో తెలుసండి? తన కుమారుడైనటువంటి అబషాలోము ద్వారా వచ్చిందంట. చెప్పండి, ఎవరి ద్వారా వచ్చిందమ్మా? అబషాలోము అంటే చాలా బాగా ఇష్టపడతాడంట ఎవరు? దావీదు గారు. అండి తన తల్లిదండ్రులు తన బిడ్డలను ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారు. మరి ప్రేమించినోడే కాళ్ళదనితే, ప్రేమించినోడే ఎదురు తిరిగితే, ప్రేమించినవాడే ప్రియులరా గెంటేస్తే, ప్రేమించినోడే తన అధిష్టానాన్ని ఆస్వాదించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అయితే దావీదు ఏమన్నా బలహీనుడా? దావీదు ఏమైనా బలం తక్కువడా? కాదు కదా, బలవంతుడు. కానీ ఆ ప్రేమను వలబోయకుండా, సరే ఆడు నాకు శత్రువుగా మారిన నా ప్రేమ తగ్గదు కదని చెప్పి ఏం చేశాడో తెలుసా? తన సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజవస్త్రాలను విడిచిపెట్టి, ఈ రాజైన దావీదు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నాడంట, తనతో పాటు కొంతమందిని ఎంట పెట్టుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఒక కీర్తన రాస్తున్నాడు. ఇలాగున చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథంలోనే ఆ కీర్తన చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి ఆ మాట మనకు కనబడుతుంది ప్రియులారా. దేవుని వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథము 3వ కీర్తన మొదటి వచనాన్ని చదివే ముందుగా చిన్న అక్షరాలతో రాసింది చూడండి. అబషాలోము తన కుమారు ఎదుట నుండి, అబషాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోవునప్పుడు దావీదు రచించిన కీర్తన అన్నాడు. అప్పుడు రాస్తున్నాడు ఏమని? యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగా నీవు ఉన్నావయ్యా. వెలుగెత్తు నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లిమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ
దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. నేను ఒక పేరు పెట్టాను ఈ కీర్తనకి. ఏంటంటే, సమస్యతో ప్రారంభించబడిన ఈ కీర్తన స్తుతి వేదికతో ముగించబడింది. సమస్యతో ప్రారంభించబడిన ఈ కీర్తన ఆశీర్వాద వచనంతో ముగించబడింది. మీరు గమనించండి ఈ మాటను ఒకసారి. ప్రారంభంలో ఏముంది? నన్ను బాధించువారు విస్తరించారు ఎంతోమంది, నా మీదకి లేచువారు అనేకులు ఉన్నారు, నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఉన్నారు. అయితే నీవే నా అతిశయాస్పదము, నీవే నాకు ఆధారము. నేను మొర్ర పెట్టినప్పుడు నీవు సమీపంగా ఉంటావు, పర్వతము నుండి నాకు ఉత్తరమిస్తావు అని చెప్పి నీ దావీదు గారు బాధతో ప్రారంభించి చివరిగా ఏమంటున్నాడు తెలుసా? ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రియులారా, ఇక దినాన దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఎవరి మీద అనుకున్నావు? నీ మార్గాన్ని ఎవరికి అప్పగిస్తూ ఉన్నావు? నీకున్న సమస్యలు ఎవరికి చెప్పుకుంటున్నావు? నీకున్నటువంటి పలు సమస్యలు, నీకున్న పలు బాధలు సృష్టికర్త నీ దేవునికి తెలియజేసావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు దేనిని గూర్చి మీరు చింతపడకండి, మీ చింత యావత్తును కృతజ్ఞత ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం. అప్పుడు కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు, సమాధానముకు కర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆశ అంటాడండి, ఈ విస్తారమైన సైన్యపు చేతిలో నుండి మేము ఓడిపోకుండా మమ్మల్ని గెలిపించేది నీవే అయ్యా. నీ మీద మేము ఆధారపడే ఉన్నాం అయ్యా, నీ మీద మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి అయ్యా, ఈ సైన్యపు చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటానికి నీకన్నా ఎవరున్నారు ప్రభువా? దేవునికి స్తోత్రం చెప్పండి. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడైన, ఆరోగ్యము లేని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాత అయిన దైవజనుడు రాజసరీసన్ గారు, ఆరోగ్య ప్రదాతయే నలు దిశల నెమ్మది కలుగ చేయువాడే. ఆమెను చెప్తారా? ఆరోగ్య ప్రదాత అయిన నలుదిక్కుల దేవుడు ఏం చేస్తాడట? నెమ్మదిని కలుగు చేస్తాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దైవ సన్నిధికి వచ్చింది దేవుని దగ్గరికి వచ్చారు, మీ కార్యాలు నెరవేర్చే ప్రభు దగ్గరికి వచ్చారు, మీ హృదయ వేదన తొలగించే దేవుని దగ్గరికి వచ్చారు, మీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుని దగ్గరికి వచ్చారు. మీ హృదయంలో ఇంతవరకు పలు బాధలు అనుభవిస్తున్నారేమో, ఆ బాధలన్నిటికీ ఇంతవరకు విముక్తి దొరకలేదేమో, మనశ్శాంతి లేక శాంతి లేక బాధించబడిపోతూ అయ్యో నా పరిస్థితి ఏంటి, నాకు దిక్కేంటి అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ముకో, నేను నీ కార్యాన్ని నెరవేరుస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ చెప్పినటువంటి ఈ మాటలో మనం చూస్తే కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, నేను నిన్నే నమ్ముకున్నాను. ఆశ ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? నేను నిన్నే, ఇంకెవరిని నమ్మలేదయ్యా. అసలు రాజుగారు ఎవరు నమ్మాలి? అందరినీ నమ్మాలి, అందరి మీద ఆధారపడాలి, అందరి యొక్క సపోర్ట్ తీసుకోవాలి రాజు. కానీ అతనుకున్న ఒకే ఒక బలం, అతను ఆలోచన ఏంటంటే, నేను దేవుణ్ణి మాత్రమే నేను నమ్మాలి. ఆమేన్ చెప్పండి. ఒక రాజుకున్నటువంటి ఒక అథారిటీ, ఆ రాజుకున్న నమ్మకం మనకు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆశ దేవునికి అప్పగించాడు, ఆయన నమ్ముకున్నాడు, దేవుడు ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. ఒకసారి ఇలాగ అన్నాడంట, చదువుదామా? 15వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఇలాగ అన్నాడు, ఆశ యోధావారులారా, ఓ బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. ఇదిగో మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాటనతో చెప్పండి, మనము దేవుని పక్షం వారమైతే, మనం దేవుని మీద ఆధారపడిన వారమైతే, మన మార్గాలు దేవునికి అప్పగించిన వారమైతే, మనం ఆయన నమ్ముకొనిన వారమైతే, ఆయన మన పక్షముగా నిలిచి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. దానియేలు ఇట్టి శాసనము రాయబడినని తెలుసుండి కూడా యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తీసుకొని దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆయన మాత్రమే నమ్ముకొని ఎదర భయంకరమైన పరిస్థితి ఉందని
సింహాల గుహలో వేస్తే తప్పకుండా సింహాలు తినేస్తాయని ఆ భయం ఉన్నప్పటికీ కూడా దేవుని భయాన్నే గొప్ప ఆధారం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించిన దానియేలును ఆ సింహపు బోనులో వేసినప్పుడు సింహాల నోళ్లను మూయించగలిగాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? దేవుని పక్షంగా నీవుంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇంకెన్నాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటారు? ఇంకెన్నాళ్ళు లోకంలో బ్రతుకుతారు? ఇంకెన్నాళ్ళు ఆ ఫరో సంస్థానంలో బ్రతుకుతారు? నేను మీ దేవుడను. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇంకెన్నాళ్ళు ఆ పాపపు లోకంలో బ్రతుకుతారు? రండి, ఆ దాస శృంఖానములోంచి మీరు బయటికి రండి అని దేవుడు మోషే ద్వారా వర్తమానాన్ని పంపించాడు, విడుదల చేయించాడు. కానీ కొన్ని పలు చోట్ల ప్రియులరా, వాళ్ళకి ఎన్నో అడ్డుబండలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినా సరే దైవజనుడి మీద వాళ్ళు సనుక్కున్నారు, ములుక్కున్నారు. ఏంటి, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, ఈ సముద్రంలో మమ్మల్ని నెట్టిపెట్టి ఎక్కడ బాధి పెట్టడానికి, ఇలా చేయడానికి వేసావని దైవజనుడి మీద సనుక్కున్నప్పటికీ కూడా దైవజనుడైన మోషే ఒక మాట అన్నాడు, మీరు ఓరకనే ఉండండి, యెహోవా ఇచ్చు రక్షణని మీరు నేడు చూస్తారు, నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇకెన్నడూ కూడా మీరు చూడరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. ఎందుకని దేవునికి అప్పగించాడు, దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. ఈరోజు ప్రియులరా, ఆశ ఏమంటున్నాడు తెలుసా? మీరు యెహోవా పక్షము అయిన ఎడల మీ పక్షముగా దేవుడు ఉంటాడు, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం చదువునానా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఆశ దేవునికి అప్పగించాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు. దేవుడు ఆ బిడ్డ పట్ల లేదా ఆ రాజు పట్ల కార్యాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నే నమ్ముకున్నానయ్యా, నేను ఇంకెవ్వరిని కూడా నేను నమ్ముకోలేదు. మరొక మాట చదువుకుందాం. 2వ మాట దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 20వ అధ్యాయంలోనే 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం చూడండి. అంతట వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది ప్రియులారా, మీరు దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. యెహోషాపాతు యెహోషాపాతు నిలబడి అంటున్నాడు, ఇదిగో మన మీదకి వస్తున్నటువంటి ఈ యుద్ధము చేయబోతున్న ఈ 3 దేశాల వారు, మనము సైన్యము మన మీదకి వస్తున్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసాం. ఇప్పుడు దేవుడు మనకు ఒక గొప్ప ప్రవచనాన్ని ఇచ్చాడు. ఆ ప్రవచనం ఏమిటంటే, ఇదిగో యుద్ధం చేసేది మీరు కాదు, ఈ యుద్ధము దేవుడే చేస్తాడు, కనుక మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి ఇక నుంచి మనము భయపడకుండా మనం ఏం చేద్దామంటే, మనం దేవుణ్ణి మాత్రమే నమ్ముకుందాం. దేవునికి స్తోత్రం. నువ్వు కుమిలిపోతున్నప్పుడు, నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు, నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు, నీకు సరైన ఆదరణ లేనప్పుడు, లేనప్పుడు నిన్ను అలా చూస్తే భలే నవ్వుకుంటున్నాడు అనుకునే దేవుడు కాదైనా, నిరాశ నిస్పృహల నుంచి, నిరాశలో ఉన్న నిన్ను విడుదల చేసేది మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంత సమయం ఇస్తున్నాం దేవునికి ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాజు అయ్యుండి అతను దేవునికి సమయం ఇచ్చాడు. ఈరోజు మనం వేటికి ఇన్ని సమయాలు ఇస్తామో తెలుసా? హల్లెలూయా. ఆమె చెప్పండి అమ్మా. అందుకని అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని నీవు అలిసి తొందరపడుచున్నావే, కానీ అవసరమైంది ఒక్కటే, అది మరియ ఎన్నుకుంది, అది ఆమెకు ఉత్తమమైనదిగా ఎంచబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మార్త గారు? మన మార్త గారు కాదు, బైబిల్లో ఉన్న బేతనీయలో ఉన్న మార్తమ్మ గారు. మరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మార్త మంచి క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తి. మరి ఎందుకని? యేసుప్రభు ప్రాంతం వచ్చాడని, యేసుప్రభు మా ఇంటికి రా అని పిలిచింది, యేసుప్రభు మా ఇంటికి రమ్మని పిలిచింది. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయండి, నువ్వు దేవునితో మాట్లాడే మాటలు ఎక్కువగా ఉన్నాయా, మనుషులతో మాట్లాడే మాటలు ఎక్కువగా ఉన్నాయా?
ఈరోజు ప్రియులరా, దేవునికి నీ నోటంపడ ప్రార్థన చేసే తీర్మానం ఎక్కువగా ఉందా? మనుషులతో మాట్లాడే తీర్మానం ఎక్కువగా ఉందా? అందుకనంటాడు, నీ మాటలు కొద్దిగానే ఉండాలి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అన్నాడు. మన ఫోన్లో మాట్లాడే మాటలు కూడానంట దేవుడు లెక్కిస్తాడంటండి. హల్లెలూయా. మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా మీరు ఒక అరగంట మాట్లాడండి. ఆ అరగంట మాట్లాడి, ఉదయం మాట్లాడి, మధ్యాహ్నం మాట్లాడి, సాయంత్రం మాట్లాడితే ఎంత అవుతుంది? గంటన్నర అవుతుంది. ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పండి, ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం లేదు. అదే నువ్వు దేవునితో మాట్లాడండి, దానికి ఉపయోగం ఉంది. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను చాలా చోట్ల నుంచి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తాం కదండి. వస్తా ఉన్నప్పుడు కొన్ని బ్రిడ్జీలు కనబడతాయి మాకి, అంటే కొన్ని వంతెనలు కనబడతాయి. ఈ వంతెనలు కనబడేటప్పుడు కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే ఆ వంతెన మీద కూర్చుని, ఏం చేస్తారండి, వంతెన మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని, ఓన్లీ వేసుకున్నారులే, కాలు మీద కాలు వేసుకుని, ఏమండి దర్జాగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తూనే ఉంటారు. పిల్లలు ఒక రోజున ఒక యవనస్తుని అడిగాను నేను, అరే తమ్ముడు, నీకేమైనా జాబ్ ఉందా ఏంటి ఫోన్లోనే అన్నాను. జాబా గాడు గుడ్డా, రోజు అలా మా ఫ్రెండ్స్కి మెసేజ్ పెడుతూ ఉంటాను అన్నయ్య అన్నాడు. అరే నేను 2ంటికి వస్తాను కారు మీద ఒక్కోసారి, అప్పుడు కూడా ఇక్కడ చూస్తాను నేను అని అంటే, మరి ఏమనుకున్నాడు ప్రియులారా, మరలా 2 నాలుగు తర్వాత కనబడ్డం మానేశాడు. అయితే మళ్ళీ ఎక్కడ కూర్చొని మరి ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాడో తెలియదు. నేను అంటున్నాను, నీ ఆధారం ఎవరి మీద ఉంది? నీ ఆధారం ఎవరి మీద ఉంది? నీకు ఎంత గొప్ప ఫ్రెండ్ అయినా నీ ఒకరి చేతిలో ఒక రోజున మోసపోతాం మనం. ఎవరు నీకు ఆధారంగా ఉండరు. ఏమండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించరావాలని దేవుడు ఒక గొడ్రాలి గర్భాన్ని తెరిచాడు, మనోహ భార్య గర్భాన్ని. దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉంటే మనోడు ఏం చేశాడు పాపం, ఆలోచన చేయండి. ఇంకెంతసేపు అండి ఆ వేషలతోనే, ఇంకెంతసేపు కూడా ఆ దెలీలాతోనే ఉన్నాడు. కానీ కనీసం ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, దేవుడు నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉంది, దేవుడు నా మీద ఒక ఉద్దేశం కలిగి ఉంది అని ఒక ఆలోచించుకున్నాడు సంసోను. ఆలోచించుకోలేదండి. ఎప్పుడైతే ప్రియులరా ఆ యొక్క బలం కలిగినటువంటి అతనిని గుండె గీసి కన్నులు తీసేసి అండ్ ఎప్పుడైతే చేతులతో ఆ గుడిలో కట్టేశారో అప్పుడు అంటున్నాడంట, ప్రభువా ఈ చివరిసారి నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకుని. మనం చూసారండి, నమ్మిన వారే మోసం చేసేసారు, ప్రేమించినదే మోసం చేశారు. అందుకని అంటున్నాను ప్రియులరా, నేనెక్కడ ఈ విషయం నా భార్యకి తెలిస్తే నేను దేవుడు కోరుకున్న ఆ మొక్కుబడి ఆగిపోతుందేమని సారమ్మ గారికి కూడా తెలియజేయకుండా ఇస్సాకును బలివ్వడానికి మోరియా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. అదండి దేవుని మీద మనకు ఉండేటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, నీ మాటలు కొద్దిగానే ఉండాలి, మీ మాటలు కొద్దిగా ఉండాలి. నీకు ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు, నీకు ఒక భార్యని దేవుడిచ్చాడు, నీకు ఒక బిడ్డలను దేవుడిచ్చాడు, నీకు ఒక సంతతిని దేవుడిచ్చినప్పుడు ఇతరులతో నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉంది, మీ కుటుంబంతో నువ్వు మాట్లాడుకునే తీరు ఎలా ఉంది అన్నది దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, పరిశీలన చేస్తాడండి. బైబిల్లో కుటుంబం ఉంది, మీకు తెలుసు. వాళ్ళిద్దరి పేర్లు ఎంత గొప్పవో తెలుసా? అకుల్లా, ప్రిస్కిల్లా. 2 భార్య భర్తలండి. వాళ్ళకు ఒక వృత్తి ఉందండి. ఆ వృత్తి ఏం చెప్పండి? డేరాలు కుట్టుకునే వృత్తి ఉందండి. వాళ్ళిద్దరూ కలిసి పని చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి సమన్వయంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక రోజున పౌలు గారు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. పౌలు గారు ఇంటికి వస్తే ప్రియులరా, పౌలు అన్నాడంట, నాకు కూడా వృత్తి ఉంది కదా, నాకు డేరాలు కుట్టుకుని వృత్తి అలవాటే, నేను మీతో పాటు కొన్నాళ్ళు డేరాలు కుట్టుకుంటానంటే ప్రియులరా, వారి ఇంట్లో ఉండడానికి అవకాశం ఇస్తే సరే, పౌలు గారు మా దగ్గరికి వచ్చాడు కనుక పౌలు గారిలోంచి కొన్ని మాటలు విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారిలోంచి దేవుని మాటలు కొన్ని విందాం. అప్పటికే బలపడిపోయారు వాళ్ళు. అలాంటి సందర్భంలో మీరు గమనించండి, దేవుడి మీద ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, దేవుని మీద ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నారో మీరు చూడండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. ఈరోజు నీవిచ్చే సమయం దేవునికి ఎంత ఉంది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొన్ని కోట్లకు విలువైన ఆస్తిపరుడు, కొన్ని కోట్లకు విలువైన ఆస్తిపరుడు, 7 కొడుకులు, 3 కుమార్తెలు, లెక్క పెట్టలేని పనివారు, 7,000 గొర్రెలు అండి, ఇంకా విస్తారమైన ఆస్తుంది. ఆ ఊజు దేశంలో ఆ తూర్పు దిక్కునున్న వారిలో అతనికంటే ఇంకా ఆస్తిపరుడు ఎవరూ లేరంట. కానీ అతని సాక్ష్యం ఎలా ఉంది మీరు గమనించండి. యోబు
చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అండి తన పిల్లలు ఏదైనా మాట ద్వారా చిన్న పాపం చేశారేమోనని బలులు అర్పించిన గొప్ప భక్తుడు యోబు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అండి కుటుంబాల్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి. ప్రతి మార్గం దేవుడికి అప్పగించారు. వాళ్ళు దేవుణ్ణే నమ్ముకున్నారు. వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే యోబు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు తన సొంత భార్య వచ్చేమంటుంది తెలుసా? నీ యథార్థతను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో అని అడుగుతుంది. అప్పుడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడునట్లుగా మాట్లాడద్దు. నిజంగా మీరు గమనించండి, భలే చెప్పేవాళ్ళే, మంచి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళే. ఇంక ఈ బూడిదలో కూర్చుని మండిపోతున్నాయి, పుల్లు పడిపోయినాయి, కనీసం నేను ఇలా గోక్కోవడానికి కూడా నా చేతికి గోళ్ళు లేవు, ఆ చిల్ల పెంకులతో నేను గోక్కుంటున్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, మంచి వర్తమానం చెప్పావు అని చెప్పాడా? అలా నా యథార్థత నేను విడిచిపెట్టను. నా దేవుడు ఈ ప్రాణాన్ని ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు దాకానే, ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. నేను ఈ బాధల్లో నేను చనిపోవాల్సిన అవసరం లేదు, ఈ కష్టంలో నేను ఆయన మీద ఎంత వేసిన పని లేదు. చూసారా, ఏ మాటలో కూడా పాపం చేయట్లేదంట. ఎవరండి? యోబు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీ మార్గం ఎవరికి అప్పగించాలట? నువ్వు ఎవరు నమ్ముకోవాలట? దేవుని. అప్పుడు నీ కార్యాలు ఏమవుతాయని చెప్పండి? నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు సమయం అంతా దేవునికి ఇవ్వండి. అమ్మా, ఎవరికి ఇవ్వాలి చెప్పండి? సమయం అంతా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నేను అంటున్నానండి, మన దేవునితో గడిపే ఆ రాత్రి ఎలా ఉంటుందో తెలుసా? ప్రశస్తమైన ఆశీర్వాదాలతో నింపబడుతుందంట. హల్లెలూయా. భార్యతో ఉపపత్నులతో అంటున్నాడంట, కుమార్తెలు బిడ్డలతో అంటున్నాడంట, మీరు ఎబ్బేకు రేవు దాటి మీరు వెళ్ళిపోండి, మీకు ఒక ఆయన ఎదురవుతాడు, మా అన్నయ్య, అతని పేరు యాషావు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అన్న. నేను మాత్రం ఇక్కడే ఉంటాను ఈ రేవు దగ్గర అని ఎబ్బేకు రేవు దగ్గర ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే పరలోకపు దేవుడి కిందకి దిగొచ్చి ఆమెను చెప్పండి. దేవుడు అంటే నన్ను విడిచిపెట్టరా బాబు, నన్ను విడిచిపెట్టు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని మీదకున్న భక్తి అటువంటిది. నువ్వు ఒక పని చేయి, ఒక జాబ్ చేయి, ఒక డ్యూటీ చేయి, ఒక బిజినెస్ చేయి, నీ పక్కన స్నేహితులు ఉండని, ఎంత మాట్లాడాలంటే కొంతే మాట్లాడాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నీ దేవునికి ఎక్కువ మాట్లాడాలి, నీ దేవునితో ఎక్కువ సంభాషణ ఉండాలి. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. నీ దేవునితో ఉన్న సంభాషణ, అసలు నీ ప్రక్కన ఉన్నవారు కూడా నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, నీ ప్రక్కన ఉన్నవారు ఒక అన్యుడైతే కనుక యేసునికి, క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించాలి. అయ్యా, యేసయ్య గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. వాళ్ళు కూడా సొద పెడుతున్నారని, సోదే గంటలు పెడుతున్నారని మనం కూడా వాళ్ళ దగ్గర సొద పెట్టామనుకోండి, నువ్వు శాపం పొందుతావు, వాళ్ళు కూడా శాపం పొందుతారు. నువ్వు రక్షణ పొందినప్పుడు రక్షణకరంగానే ప్రత్యేకమైన వ్యక్తిగానే బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి అమ్మా? చెప్పట్లేదు మీరు. ఎలా బ్రతకాలి మనం? ప్రత్యేకంగానే బ్రతకాలి. ఆమేన్. ప్రత్యేకమైన వ్యక్తిగానే రావాలి. ఒకప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. అమ్మ వినాలి, ఒకప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఈరోజు గొప్ప మంత్రి అయ్యాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికాడు. నేను దొడ్డిపట్లు వచ్చాడు ఆయన. ఏమండి, దానికంటే ముందు పోలీసు వెనకుయ్యి మనం వ్యాన్ వేసుకుని మనం చేస్తున్నాడు. ప్రత్యక్షత, అతనికి ఒక ఉన్నత స్థితి. ఈ రోజున దేవుడు నీకు ఆ స్థితి ఇవ్వలేదనుకుంటున్నావా? నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, నీ దగ్గర వెనక బలం లేకపోవచ్చు, బంధు బలం లేకపోవచ్చు, నీకంటూ ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడు బలం ఎవరు తీయలేరు. ఆయన శక్తిని ఆశ్రయించేవారు ఎవరు కూడా ఉండరంట. హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వెవరి మీద ఆధారపడి ఉన్నావు? అసలు నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉన్నావా? నీ శ్రమలలో ఎవరు నిన్ను ఆదరించగలిగారు? నీ కష్టంలో ఎవరు నీకు చేయూతనివ్వగలిగారు? నీ పరిస్థితుల్లో ఎవరు నిన్ను ఆదుకోగలుగుతున్నారు? నీ ప్రాణానికి ఆధారం ఎవరు? నీ రక్షణకు ఆధారం ఎవరు? నీ ఉపద్రవం నుంచి రక్షించబడడానికి సమర్థత గలవారు ఎవరు అని చెప్తే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీ మార్గం ఎవరికి అప్పగిస్తావు? దేవునికి అప్పగించు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆయన వద్దకు వచ్చేవారినంట పొమ్మనందంట. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరింటికన్నా 10 సార్లు వెళ్ళామనికి ఏమంటారు చెప్పండి?
గెట్ అవుట్ అంటారు. ఆమెను చెప్పండి, ఏమంటారు? గెట్ అవుట్ అంట. అసలు మా ఇంటికి మీరు రావద్దని కూడా విసిరుతారు మాటలు. కానీ మన దేవుడు అలా అనట్లా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. ఆమెను చెప్పండి. మన యొద్దకు వచ్చేవారిని ఆయన యొద్దకు వస్తే త్రోసివేయడంట. ఆయన ఇప్పుడు కూడా రా అని పిలుస్తాడంట. ప్రయాసపడి, కరెక్ట్ బాగా చెప్తాను, చెప్పండి అమ్మా. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. నా యొద్దకు వచ్చేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు. నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు దప్పిక కొనడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాస్తాడు ప్రభువారు ఆ మాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు అనుకున్న కార్యాలు జరగాలంటే కనుక నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. నువ్వు ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? అది మనుషులు నమ్మాలంటే నమ్మాలి. ఎంత మట్టికి నమ్మాలో అంత మటుకు. నీ పరిపూర్ణ భక్తి, పరిపూర్ణ నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సహాయం చేస్తాడు నీకు. నీకు కావలసిన అన్నీ ఇస్తాడు నువ్వు ఆయన ఆశ్రయిస్తే. బైబిల్లో ఉంది కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని చెప్పుకున్నామమ్మా? ఆశా గురించి, యెహోషువపాతు గురించి చెప్పుకున్నాం. ఆశ ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరిని నమ్ముకున్నాడు? ఆయన కార్యాలు ఏమయ్యాయి? సఫలపరచబడ్డాయి. యెహోషువ ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. ఆ కార్యాలు ఏమయ్యాయి? సఫలపరచబడ్డాయి. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రియులారా మరొక మాట, ఇక్కడ ఒక మాట యాకోబును గురించినటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ యాకోబా, నేను నీకు తోడుగా ఉంటాను. ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతాను. ఈ దేశమునకు నేను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు కూడా నేను నిన్ను విడువను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు విడవడంట? చెప్పింది నెరవేర్చే వరకు. చెప్పండి ఈ మాట నాతోటి, అందరు గట్టిగా చెప్పండి. చెప్పిన మాట నెరవేర్చు వరకు. ఏం చెప్పాడు? నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశమునికి నేను మరలా రప్పిస్తాను, నేను నీకు చెప్పినది నెరవేర్చు వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. అందరూ ఒకసారి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి, మరొక మారు చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు యాకోబు జీవితంలో కార్యాలు నెరవేర్చలేదా? నెరవేర్చాడు. ఏమని నెరవేర్చాడు చూద్దాం. ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఏమనుందో 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలునను లేయాని పిలిపించి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నదే. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సొంత ఇంటి నుంచి బయలుదేరిపోయాడు. యాషావు ఏం చేస్తాడని భయంతో బయలుదేరిన యాకోబు త్రావ మధ్యలో ప్రియులారా చీకటి పడిపోతుంది, అరణ్యములో ఉన్నాడు. ఆ అరణ్యములో ఏం చేశాడంటే ఒక రాడిని తలగడగా చేసుకుని పండుకొని ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటే మెలికి వచ్చిన తర్వాత, ఓ ఇది భయంకరమైన స్థలము, ఇది యెహోవా మందిరపు స్థలము, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని, ఇది మరొకటి కాదని చెప్పి ఏం చేశాడంటే ఆ రాడుని నిలబెట్టి దాని మీద తైలము పోసి ప్రియులారా అతడు కొన్ని నిబంధనలు చేసుకుని వచ్చేసాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతుంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నీకు అండగా నేను ఉంటాను యాకోబా అని చెప్పినప్పుడు యాకోబు చేరవలసిన గమ్యానికి చేరగలిగాడు. అక్కడ కష్టపడతా ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడంట? కష్టపడ్డాడు. అలాంటి కష్టపడినటువంటి యాకోబు ఒంటిగా వెళ్ళినవాడు
ఏండి భార్యలు ఉపపత్నులు ఇంకా మందలతో తిరిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. యాకోబు ఆ ప్రాంతం వెళ్ళేసరికంట ఒక ఆయన అడుగుతున్నాడంట. ఆయన కళ్ళజోడు లేదండి అప్పటికి. అంటే కొంచెం వయసు ఉన్నవాడు. చెప్పండి, ఏ వయసు ఉన్నవాడు? 40 సంవత్సరాల వయసు కలిగినవాడు అనుకుందాం ఉదాహరణకి. అప్పటికి ఏం లేదు, కళ్ళజోడు లేదు. అప్పుడు అడిగాడు, అయ్యా ఇలా పలానోళ్ళు ఇల్లు ఎక్కడ, పలానోళ్ళు ఇల్లు ఎక్కడంటే, ఎదరారు బాబు వెళ్ళు, మాకు బాగా తెలుసు, ఆ బెతుయేలు లాబాన్ గారు మాకు బాగా తెలుసు, మాకు బాగా దగ్గర వాళ్ళే, మా ఊరికి పెద్ద పేరు వాళ్ళు అని అంటే, అవునా అన్నాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జాయిన్ అయిపోయాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఒక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒక వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడు, రాహేలుని. అయితే లేయాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు, రాహేలుని పెళ్లి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అంటే ఇంచుమించు 3 ఏళ్ళు 21 సంవత్సరం అక్కడ పనిచేశాడు. ఇప్పుడు 21 సంవత్సరం పనిచేసిన తర్వాత వెళ్ళినోడు ఒంటిగానే వెళ్ళాడు. ఏ ఆశీర్వాదం లేదు, కానీ బహుగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? దేవుడు యాకోబుకి తోడుగా ఉన్నాడు. యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్ముకునే దేవుడు. ఇప్పుడు యాకోబు తన మార్గాలని ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. అందుకే దేవుడు యాకోబు జీవితంలో ఏం చేశాడు? కార్యాలు నెరవేర్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 21 సంవత్సరం పనిచేసి అక్కడ ఇంకా చాలా చెప్పండి, నేను చదువుకున్నారు కదా, నిన్న మొన్న ఉన్నటువంటి ఆ కటాక్షం నా మీద లేదు మీ నాన్నగారికి అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాము అనుకున్నాడు. ఈ బయలుదేరి వచ్చేస్తుంటే ఎలా వస్తున్నాడంట? ఒంటెలతోనూ, చెప్పండి మాట, యావదాస్తితోనూ, అంటే ఇంక అన్నీ కలిపి వస్తున్నాడంట. అన్నీ చెప్పుకునే సమయం లేదు కానీ అన్నిటితో వస్తుంటే, అప్పుడు ఒంటిగా వచ్చేటప్పుడు కళ్ళజోడి పెట్టుకుని లేడు కదా ఒక ఆయన. మరి 40 సంవత్సరాల వయసు అయింది అప్పటికి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తుంటే 21 సంవత్సరం కలపండి, 40కి 61 వచ్చింది. ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు? మనలాగా కళ్ళజోడు పెట్టుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకుని ప్రియులారా, అప్పుడు చేతికి కర్ర లేదేమో, ఇప్పుడు కర్ర ఉంది. ఇప్పుడు మంద వెళ్తుందంట, చప్పుడుతో వెళ్తుందట. ఇప్పుడు మన 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 రోడ్లో మేకలు గొర్రెలు వెళ్ళినందుకు ఎలా ఉంటే సౌండ్ వచ్చేస్తాయి. అవి కోతలకు వస్తూ ఉంటాయి, మేము ఏ కోతలకు వస్తాయి కదా. ఇలా అదే ఆవులు వెళ్ళి అనుకోండి, కోతలకు వస్తూ ఉంటాయి. మీకు తెలియదా? మేము ఏజెన్సీ ప్రాంతం వెళ్తాం కదండి, భద్రాచలము, ఇలాగ కోనవరము, నందిగా వెళ్తుంటాం. ఒక్కొక్కరికి ఎన్ని మందలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఆమెను చెప్పండి. ఆవుల మందలండి. ఒక్కొక్క కుటుంబానికి 30 ఆవులు ఉంటాయి. ఆమెను చెప్పలేదు మీరు. నాకు కూడా 10 ఉంటే బాగున్ను అనుకుంటున్నారా? మనం మేపలేం. ఒకటి ఉంటేనే కష్టం మనకి. ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారండి? 30 అలా ఉంటాయి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ చక్కగా ఆ ప్రాంతాల్లో మేత ఉంటుంది. పచ్చిక గల చోట్ల నిన్ను మేపుతాను అన్నట్టుగా వాటికి మేత ఉంటుంది. నేను అంటున్నానండి, అవి చప్పుడుతో వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీకు? అలా చప్పుడుగా వస్తుంటే ఈ 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాడు ఈ కళ్ళజోడు పెట్టిన ఈ తాత 61 సంవత్సరం వచ్చేసింది కదా. అప్పుడు అంటున్నాడంట, ఏమిట్రా ఈ చప్పుడు, ఏమిటి చప్పుడు, ఎవరు వెళుతున్నారా అని అంటుంటే, ఎవరంటావేంటి? మన లాబాను గారు యొక్క ఇంటల్లుడు. ఆమెను చెప్పండి. ఆ యాకోబు గారు. చెప్పండి, ఎవరు? యాకోబు గారు. అవునా అని చెప్తున్నారు. చూసారండి, 40 సంవత్సరాల్లో దావు చూపించిన వాడు 61 సంవత్సరం వచ్చేటప్పటికి తను మాట కనిపెడతా ఉన్నాడు, కానీ చూపు కనబట్ల. నేను అంటున్నానండి, అంతగా ఆశీర్వదించాడు. ఎవరిని చెప్పాలి? ఎవరినమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట చదివి 8వ వచనం చదువు నాన్న. 8వ వచనం. అతడు 31:8 పొడలగలవిని జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు పొడలగల పిల్లలైను, చారలగలవి జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలగల పిల్లల నీవనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాడు. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటిపోవు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైనను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడము, నీ గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాబాను నీకు చెయ్యుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. చూసారండి, కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైపోయినాయి, కానీ దేవుడు పరిస్థితులు తారుమారైపోయిన యాకోబు అనుకున్నది మాత్రం దేవుడు నిరుత్సాహపరచలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈరోజు నీ కార్యాలు దేవుడు నెరవేర్చునుగాక. నెరవేర్చాలి